So what's up, beautiful people? Welcome back to the channel, everyone. Hope you are doing absolutely great. సో ఈరోజు అయితే మనమైతే మన బైక్ని సర్వీసింగ్ చేపిస్తున్నాం అన్నమాట. సో యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. రేపే రేపు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోతున్నాము. సో ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది నేనైతే ఈ వ్లాగ్లో చెప్పాను. ఇట్స్ సస్పెన్స్ ఫర్ యూ పీపుల్. అండ్ మోరోవర్ ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 days ఏమో ఉంటుంది, 4 to 5 days అనుకుంటున్నాం. అండ్ ఎక్కడికి అనేది గెస్ట్ చేసి కమెంట్ చేయండి. సో మాన్సూన్ సీజన్, లైక్ రైనీ సీజన్ కాబట్టి ఆబ్వియస్గా ఈ టైంలో ఎక్కడికి వెళ్తారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నార్త్ అయితే కాదు, మనమైతే సౌత్కి వెళ్తున్నాము. సౌత్లో ఏ ప్లేసో మీకు తెలిస్తే గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి. అండ్ ఆ ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 days కదా. సో చూడాలి, అందుకే ఇంకా బైక్ కూడా ఆల్రెడీ సర్వీసింగ్ టైం వచ్చేసింది అన్నమాట. ఆల్రెడీ కిలోమీటర్స్ రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను పవన్ గారిని పికప్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. సో వాడిని పిక్ చేసుకొని ఏమా షోరూమ్కి వెళ్ళి బండి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకొని ఆయిల్ ఫిల్టర్ అండ్ బైక్ మొత్తం అంత ఘోరంగా అయిపోయింది అసలుకి. లైక్ మొన్ననే చంద్రాపూర్ పోయి వచ్చిన, మళ్ళీ సేమ్ మహాంకాళి టెంపుల్కి. సో ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు లైక్ వర్షం పడింది అన్నమాట. సో దానివల్ల మొత్తం బురద అది ఇది అంతా బండి గలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు బండి వాషింగ్ కూడా చేపిస్తాం. ఇంకా మీకైతే క్లూ ఇస్తా, ట్రిప్ ఎక్కడికి అనేది క్లూ ఇస్తా. సౌత్ ఇండియా అని చెప్పిన కదా. సో సౌత్ ఇండియాలో మీకు 3 places అయితే క్లూ ఇస్తాను అన్నమాట. సో మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఆ క్లూ నేను ఇప్పుడు ఇవ్వను, లైక్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ పీపుల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. వాట్స్ దిస్? ఇండిపెండెన్స్ డే కావచ్చు, మేబీ ఇండిపెండెన్స్ డే జరుగుతున్నట్టున్నది, ప్రీ సెలబ్రేషన్స్. సో చలో, నేనైతే పవన్ గారిని పికప్ చేసుకున్న తర్వాత ఐ విల్ కంటిన్యూ వ్లాగ్. రైట్ నౌ అయితే ఎంఆర్ షోరూమ్లో ఉన్నాం. అండ్ ప్రజెంట్ మనం బైక్ అయితే సర్వీసింగ్ చేయించబోతున్నాం. సో బైక్ అయితే మనం ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ మాత్రమే చేంజ్ చేపిస్తున్నాం. లైక్ జనరల్ సర్వీసింగ్ చేపిస్తున్నాం అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకున్నాము అండ్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకున్నాం కదా. సో ఈసారి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ చూడాల్సిన అవసరం లేదు. అండ్ మోరోవర్ బైక్ కూడా వాషింగ్ చేయించాలన్నా కదా. సో ఒకసారి బైక్ అలా చూడండి ఎట్లుంది తెలుసా, మొత్తం దుమ్ము పట్టిపోయి ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 3 weeks 1 month ఏమో అవుతుంది బైక్ వాష్ చేయించాక. సో అయితే బైక్ వాష్ చేయించుకొని అండ్ చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. లైక్ రెయిన్ కవర్ తీసుకొని, లైక్ బ్యాక్కి రెయిన్ కవర్ ఉంటుంది కదా. సో బేసికలీ అది తీసుకోవాలి అండ్ కొన్ని యాక్సరీస్ తీసుకోవాలి మార్నింగ్ ట్రిప్. సో దానికోసం అని చెప్పేసి. సో చలో ఫస్ట్ అయితే బైక్ సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత లెట్స్ గో ఫర్ ఫుల్ వాష్. అదే బ్రో, ఎంత తిరిగినా కూడా మొత్తం ఇంజిన్ ఆయిల్ డ్రైన్ అయిపోతా అన్న. ఇంజిన్ ఆయిల్ మొత్తం ఇట్లా పీడ్చుకుంటా ఏమన్నా ఇంజిన్. మరి 700 kilometers 140 మొత్తం కాన్స్టాంట్. ఇప్పుడు వే ట్రిప్లు ఎంత పడుతుంది? సో ఫైనల్గా బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయినాయి. సో నాదైతే ఆయిల్ చేంజ్ ఇంకా ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయించినాం. అండ్ మనం నెంబర్ ప్లేట్ కొత్త ఫిట్ చేయించినాం అన్నమాట. సో 1818 అండ్ ఆయనేమో టైర్ చేంజ్ చేయాలి. ఇది మన పాత స్పాకెట్ అన్నమాట, కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మన పాత రోల్ ఆన్ స్పాకెట్. ఇది మొత్తం పళ్ళంతా అరిగిపోయినాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్తది స్పాకెట్ అయితే చేంజ్ చేసినాం అన్నమాట. లైక్ ఇక్కడ బయట దొరికింది నార్మల్గా, కంపెనీది ఏం కాదు. సో అది తీసుకొని ఇప్పుడైతే చేంజ్ చేయించిన. అండ్ ఇప్పుడైతే పోయి బైక్ అయితే వాషింగ్ చేయించుకున్నాము. చలో లెట్స్ గో. సో ఏ గైస్, మొత్తానికి అయితే మార్నింగ్ మనం సర్వీసింగ్, టైర్ చేంజ్, ముందు నెంబర్ ప్లేట్ ప్రతి ఒక్కటి ఫిట్టింగ్ చేయించుకున్నాం, అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అందరం కలిసి లైక్ సో R15, NS 200, R15. సో మొత్తం 5 బండ్లు అయితే ఇప్పుడు వెళ్తున్నాయి పెట్రోల్ ఫుల్ చేయించుకోనికి. ఎందుకంటే మనకు పవర్ దొరకదు కదా. సో అందుకోసం అని చెప్పేసి పోయి పెట్రోల్ అయితే ఫస్ట్ ఫిల్అప్ చేయించుకుందాము. అండ్ మోరోవర్ నా బైక్లో అసలు పెట్రోలే లేదు, ఆల్రెడీ డక్కాలు కొడుతుంది. లెట్స్ సీ ఏమైంది, తిరిగిందా? సో చలో రైట్ నౌ అయితే మనం ఐఓసీకి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు లోకల్లో పవర్ పెట్రోల్ దొరకదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఐఓసీకి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే ప్రతి బైక్ అయితే మొత్తం ఫ్యూల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకుందామని చెప్పేసి థాట్లో ఉన్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవ్వాలి. సో మనకు గోదావరికంలో కూడా దొరకదు. అండ్ మోరోవర్ మనం వెళ్ళే రూట్ కూడా ఇది కాదన్నమాట. సో మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం, లైక్ మందిని రూట్ నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే మహారాష్ట్ర సైడ్ రూట్ ఉంటుంది కదా, చెన్నూరు సైడ్. సో ఆ రూట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఇంకా సిచ్యువేషన్ బట్టి. అండ్ ఓకే అన్న హై పాస్ లో పాస్ ఏం వద్దులే.
సో మన బండికి ఆల్రెడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అన్నమాట, దీనికి కనిపిస్తున్నాయి కదా. సో దానికి ఆల్రెడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకొక ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. మొన్న మహారాష్ట్ర ట్రిప్కి వెళ్ళినప్పుడు శివ తీసుకున్నాడు ఒకటి హెచ్జేజీ కంపెనీది, సేమ్ ఓల్డ్ ల్యాంప్సే. సో ఇవి 2 ఫాగ్ ల్యాంప్స్తో ఇప్పుడు మనం మేనేజ్ చేయాలన్నమాట నైట్ మొత్తం ఇంకా ట్రావెలింగ్ చేసేటప్పుడు. సో మీకైతే చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి అని. సో అదైతే మీకు 3 ఆప్షన్స్ ఇస్తా అని చెప్పేసి అన్న. సో పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత మన వాళ్ళే చెప్తారు, ఒక 3 ప్లేసెస్ చెప్తారు. సో ఆ 3 ప్లేసెస్లో ఏ ప్లేస్కి వెళ్తున్నామో మీరు కింద కమెంట్ తప్పకుండా చేయండి. సో ఐ జస్ట్ వాంట్ నో అన్నమాట. అండ్ ఈ సిరీస్ మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకైతే మొత్తం ఇప్పుడు 5 బైక్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇంకొక స్కూటీ కూడా వస్తుంది. సో స్కూటీ పవన్ గానీ తెలుసు కదా, ఎంటోర్క్ సూపర్ స్కూటీ. సో ఆ స్కూటీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా కొంచెం లైక్ 90% కన్ఫర్మ్ అయింది, ఇంకో 10% కన్ఫర్మ్ కాలేదు. సో రేపు మార్నింగ్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే నైట్ కన్ఫర్మ్ అయిపోద్ది అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫ్యూయల్ అప్ అండ్ చూడాలి ఇంకా ఎట్లా జరుగుతుందో ట్రిప్ అని చెప్పేసి అని. బట్ సీరియస్లీ మనం వెళ్ళే ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లేస్. అసలుకి ఈ టైంలో విజిట్ చేస్తే క్రేజీ ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడైతే ఏ బైకర్స్ కూడా ఎక్కువ మంది అయితే అక్కడికి వెళ్ళలేదు అన్నమాట. లైక్ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి అయితే సో నేను చాలా వ్లాగ్స్ చూస్తూనే ఉన్నా యూట్యూబ్లో. నాకైతే ఆ ప్లేస్ గురించి అయితే పర్టికులర్గా ఎక్కువ వ్లాగ్స్ అయితే రాలేదు, ఒకరు అట్లా వెళ్ళింది అన్నమాట. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము అండ్ ప్లేసెస్ మాత్రం నిజంగా చెప్తున్నా ఫుల్ క్లియర్గా చూపిస్తాను అనమాట. నార్మల్గా మనం ఇక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి, లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళైనా, ఆంధ్ర నుంచి వెళ్ళైనా, లేదా ఎక్కడి నుంచి వెళ్ళైనా కూడా ఆ ప్లేసెస్కి ఎట్లా రీచ్ కావాలి, ఇదంతా మనం మీకు డీటెయిల్గా చూపిస్తాను అన్నమాట. ఓ ఓ ఓ ఓ బాయ్ సాబ్. అండ్ ఈ నైట్ టైం అయితే ఏమవుతుందంటే ఈ లైటింగ్ ఐ డోంట్ నో వై, బట్ లైటింగ్ కొంచెం డిమ్ అయినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకు ఐ డోంట్ నో. సో చూడాలి, లైట్ని కూడా కొంచెం కిందికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మన R15 బైక్స్కి కూడా మనము ప్రొజెక్టర్ లైట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే కింద ఒక ఎల్లంకి ఉంటుంది అన్నమాట, ఆ ఎల్లంకితో మనం దాన్ని డౌన్ చేసుకోవచ్చు, జస్ట్ కొంచెమే డౌన్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసాం అది కూడా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అని. సో చలో సీదా పెట్రోల్ బంక్ పోయిన తర్వాత కలుస్తాం మిమ్మల్ని, ఇంకా లెట్స్ గో. సో చలో ఇప్పుడే పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయినాం అనమాట. సో ఫుల్ ట్యాంక్స్ అయితే నడుస్తున్నాయి. సో ఫస్ట్ అవన్నీ కొట్టిపిస్తున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది, దాని తర్వాత అది R15, దాని తర్వాత మళ్ళీ NS ఒకటి ఉంది. సో NSలో అయితే నార్మల్ పెట్రోల్ కొట్టిస్తున్నాం, బట్ ఈ 4 బండ్లో మాత్రం పవర్ పెట్రోల్ కొట్టిపిస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం అయితే పవర్ వాడతాం కదా, సో అందరూ కూడా పవరే యూజ్ చేస్తారు అనమాట. సో ఇదైతే ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఐ కమ్ ఇన్ ఫేస్ టు ఫేస్ క్యామ్. సో ఏ గైస్ రైట్ నో అయితే మనం పెట్రోల్ ఫిల్లింగ్ చేయించుకున్నాం, అయిపోయింది. అండ్ మీ అందరికీ క్లూ ఇస్తా అని చెప్పేసి అన్నా కదా, లైక్ 3 ప్లేసెస్ చెప్తా అని చెప్పేసి అన్నా కదా. సో ఇప్పుడైతే మీకు ఆ 3 ప్లేసెస్ చెప్తా. సో పవన్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? కేరళ. సో వంశీ ఎక్కడికి పోదాం? అరకు. యశ్వంత్ ఎక్కడికి పోతున్నాం? కర్ణాటక. సో చూసేలే కదా, మొత్తానికి అయితే 3 ప్లేసెస్ చెప్పినా నేను మీకు. సో ఆ 3 ప్లేసెస్లో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే క్లారిటీ ఇంకా లేదు. సో మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి. సో మొత్తానికి అయితే సౌత్ ఇండియాలోనే వెళ్తున్నాము అండ్ 4 days ట్రిప్ ఇది. సో చలో ఇంకా వ్లాగ్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో వస్తాయి, క్రేజీ ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక R15, ఇది R15, NS, R15 అండ్ ఇంకోటి పవన్ గాంధీ స్కూటీ వస్తుంది కావచ్చు. సో చూడాలి, వస్తే మాత్రం మొత్తం 6 బండ్ల మీద వెళ్ళిపోతున్నాం అన్నమాట. ట్రిప్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. అండ్ మోరోవర్ మనం వెళ్ళే రూట్లో సీనరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో చలో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో సబ్స్క్రైబ్ ద ఛానల్, ఇదే బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే వ్లాగ్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. సో చలో ఇంకా మీకు టీవీ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.